జేపీ న్యూస్. తిరుపతి జిల్లా డక్కిలి మండలం లింగసముద్రం పరిధిలోని NH 565 జాతీయ రహదారిపై కాంట్రాక్టర్ సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం వారం రోజుల క్రితమే పాత బ్రిడ్జిను తొలగించినప్పటికీ అక్కడ డైవర్షన్ బోర్డులు, ప్రమాద హెచ్చరిక సూచికలు, బారికేడ్లు, రాత్రి సమయంలో కనిపించే రిఫ్లెక్టివ్ లైట్లు ఏర్పాటు చేయకుండా వాహనాల రాకపోకలను కొనసాగించడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. ఈ నిర్లక్ష్యం కారణంగానే ఆదివారం రాత్రి వెంకటగిరి నుండి రాపూరు వెళ్తున్న ఓ కారు నేరుగా బ్రిడ్జిలోకి దూసుకెళ్లి పడిపోగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదం మరింత వివాదాస్పదంగా మారడానికి కారణం ఘటన జరిగిన అనంతరం సోమవారం ఉదయం హడావిడిగా హెచ్చరిక బోర్డులు, డైవర్షన్ సూచికలు ఏర్పాటు చేయడమే. ప్రమాదానికి ముందు ప్రజల ప్రాణాల కంటే పనులు ముఖ్యమా, ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు మేల్కొనాలా అనే ప్రశ్నలు స్థానికుల నుండి వ్యక్తమవుతున్నాయి. ముందుగానే భద్రతా చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగేదే కాదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం తర్వాత బోర్డులు ఏర్పాటు చేయడం అధికారుల బాధ్యతారాహిత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో భద్రతా నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ వాటిని పూర్తిగా విస్మరించడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినట్టేనని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ పనులను పర్యవేక్షించిన సంబంధిత అధికారులపై కేసు నమోదు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్వతంత్ర విచారణకు ఆదేశించి ప్రమాదానికి దారితీసిన అన్ని కారణాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. బాధితులకు తగిన నష్టపరిహారం అందించడంతో పాటు జాతీయ రహదారిపై జరుగుతున్న అన్ని నిర్మాణ ప్రాంతాల్లో తక్షణమే భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత స్పందించడం కాదు, ప్రమాదాలు జరగకుండా ముందే చర్యలు తీసుకోవడమే అధికారుల అసలు బాధ్యత అని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.